బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి బాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా తేలుస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా సవాల్ చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇదే కేసులో పెండింగ్ లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. అనంతరం విచారణను జూలై 28 నాటికి వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు అప్పీళ్లను రాజస్థాన్ హైకోర్టు జూలై 28న విచారించనుంది. ఇక సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా విడుదల చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్తో పాటు శిక్షకు వ్యతిరేకంగా సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించనుంది. 1998 కృష్ణ జింకల వేట కేసులో ఒక అడుగు ముందుకు వేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు ఇతరులకు సంబంధించిన అప్పీళ్లను జూలై 28న విచారణ జరపాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు 1998 సెప్టెంబర్లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో జోధ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో 2 కృష్ణ జింకలను వేటాడిన ఆరోపణలతో సల్మాన్, టబు, సోనాలి బింద్రే, నీలంపై కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు ఏప్రిల్ 5, 2018న సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో సహనిందితులైన నటులు మరియు స్థానిక నివాసి దుష్యంత్ సింగ్ ను నిర్దోషిగా ప్రకటించింది.